హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ఎంకే కావ్యశ్రీ వంటలు అండ్ హోమ్ వీడియోస్. ఈరోజు వచ్చేసి నేను టమోటా వంకాయ చట్నీ చేస్తున్నానండి, పచ్చిమిర్చి వేసి. ముందుగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి తయారు విధానం చూద్దాం. 3 వంకాయలు తీసుకొని 4 టమోటాలు, 2 ఉల్లిగడ్డలు, మనం పచ్చిమిర్చి కారం ఎంత తినగలుగుతామో అన్ని పచ్చిమిర్చి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి కొంచెం నూనె వేసి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా మూత తీసి ఉడికిన తర్వాత పప్పు గుత్తితో రామాలండి. ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో రాముకోవాలి మెత్తగా మెదిగేంత వరకు. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా చట్నీ కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుందండి. వంకాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వంకాయలు వేసి ఇలా చూడండి, చట్నీ అయితే బాగుంటుంది. ఇప్పుడు బుడ్డలు కొన్ని వేపుకొని అవి మిక్సీ బట్టి బుడ్డల పొడి వేసుకోవాలండి. కొంచెం మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకున్నా సరిపోతుంది బుడ్డల పొడి. బుడ్డల పొడి వేసి ఇంకొకసారి రామాలి. బుడ్డల పొడి అంతా చట్నీలో కలిసేంత వరకు రామిన తర్వాత తిరువాత పెట్టాలండి చట్నీలోకి. స్టవ్ మీద బోల పెట్టి 1 స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లి, ఒక 3 రెమ్మలు వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి వేసి తిరువాత బాగా ఎర్రగా కాగిన తర్వాత చట్నీలోకి తిరువాత పెట్టాలండి. చట్నీ చాలా బాగా ఉంటుంది, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే అండి వీడియో. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి వేడివేడి అన్నంలోకి అయినా బాగుంటుందండి. ట్రై చేయండి ఎవరికైనా నచ్చినట్లయితే. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేమైతే ఇక్కడ అన్నంలోకి తింటున్నామండి ఈ చట్నీ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరికైనా సింపుల్గా వంటలు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.